Hello guys, welcome to Ready with SJ. Video chala raw and realistic ga vachindi, so don't skip it. You will definitely learn something from this video. First day video 300 cross chesindi and second day upload chesin video kuda 300 cross chesindi and total views vachesi around 700 views rangalne so manam anukunna danikante reach anedi baane veltundi ani cheppesi appudu nenu 21 days challenge తీసుకున్నారు. నేను అనుకుంది ఏంటంటే ఫస్ట్ ఒక 7 days చేసి చూద్దాం, నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ తీసుకుందాం అండ్ అలా కంటిన్యూ చేద్దాం అనేది నా ప్లాన్. బట్ సెకండ్ డే వ్యూవర్షిప్ చూడగానే నేనైతే కమిట్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అప్పుడు వచ్చిన థాట్ ఈ 21 days ఛాలెంజ్ అనమాట. ఈ 21 days ఛాలెంజ్ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. అంటే ఎవరైనా పర్సన్ కి ఏదైనా ఇంట్రెస్ట్ గానీ లేదా ఒక పని మీద ఒపీనియన్ గానీ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూస్ గా 21 days చేస్తే సో ఆ పని అనేది మనకి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి మనకు ఒక మిత్ ఆర్ ఫ్యాక్ట్ ఐ డోంట్ నో, బట్ అరేంజ్ అయితే తీసుకుందాం ఫిక్స్ అయ్యాను అండ్ 21 days ఛాలెంజ్ తీసేసుకున్నాను. సో ఈ 21 days లో ప్రతిరోజు ఒక వీడియో గానీ షార్ట్ గానీ అప్లోడ్ చేసి చూద్దాం. నేను అనుకున్న రీచ్ వచ్చింది అంటే నెక్స్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వచ్చిన రాబోయని చేసేది ఏం లేదు, దీంట్లో కంటిన్యూ అవడం తప్ప. ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంత సంపాదించుకున్నాను అనేది కాదు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనుకునేది అచీవ్ చేశానా లేదా అనేదే మ్యాటర్ ఈ జనరేషన్ కి. దానికోసం 21 days ఛాలెంజ్ తీసుకున్నాను. దీంట్లో చాలా కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. టైం కుదరకపోవడం, లైటింగ్ ఫెయిల్ అవడం అండ్ క్వాలిటీ బాగా రావడం, సౌండ్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడం. అండ్ నా దగ్గర 3 mics ఉన్నాయి, బట్ 3 ట్రై చేసి చూసాను, ఏది కరెక్ట్ గా లేదు. సో అందుకే నేను డైరెక్ట్ గా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో సెకండ్ డే అయిపోయింది, 700+ వ్యూస్ వచ్చినాయి, అంతా హ్యాపీ. అండ్ థర్డ్ డే వీడియో ఉంది. సో దీన్ని ఇంకా బాగా ఎడిట్ చేయాలని చెప్పేసి చేశాను, నాకు వచ్చిన వరకు ట్రై చేశాను అండ్ అప్లోడ్ చేశాను. సో థర్డ్ డే ఫినిష్ అయ్యేసరికి థర్డ్ డే వ్యూస్ కొంచెం తగ్గినాయి, ఎందుకంటే థర్డ్ డే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. పెద్ద యూట్యూబర్ లో సిరీస్ స్టార్ట్ చేస్తేనే సక్సెస్ అవ్వదు. బట్ నాకున్న ఆప్షన్ ఏంటంటే సమ్మర్ అనేది కొద్ది డేస్ లో ఫినిష్ అవుతుంది. ఈ లోపు మనకు తెలిసిన నాలెడ్జ్ తో కొన్ని సజెస్ట్ చేస్తే ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఏర్పడుతుంది వ్యూవర్స్ కి అండ్ నాకు మధ్య అనే ఒపీనియన్ తో నేను సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. సో సిరీస్ లో ఫస్ట్ వీడియో అయితే అంత వ్యూవర్షిప్ రాలేదు, అరౌండ్ 110 views అలా వచ్చినాయి. లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో థర్డ్ డే ఫినిష్ అయ్యేసరికి ఓవరాల్ గా 800+ views అంతే. ఐ మీన్ నా టార్గెట్ తో కంపేర్ చేసుకుంటే చాలా బాగా వచ్చినట్టు, బట్ సెకండ్ డే వ్యూస్ తో కంపేర్ చేసి చూస్తే కొంచెం నార్మల్ వేలో వచ్చినట్టు. సో ఇలా జరిగిపోతా ఉంది. 1 week ఫినిష్ చేశాను, సెకండ్ వీక్ ఫినిష్ చేశాను అండ్ సో ఫస్ట్ వీక్ టార్గెట్ వచ్చేసి 1000 views అని చెప్పాను కదా. సో ఫస్ట్ వీక్ ఫినిష్ అయ్యేసరికి నాకు వచ్చిన వ్యూవర్షిప్ వచ్చేసి 2.2k views. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే కంటెంట్ వైజ్ గా ఏమివ్వాలో నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేస్తాను కాబట్టి వీడియో చేసే ముందు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసేసరికి క్వాలిటీ అండ్ వాయిస్, ఈ రెండే మెయిన్ రీజన్స్ అనమాట వ్యూవర్షిప్ రావడానికి రాకపోవడానికి. నాకు వచ్చిన వ్యూస్ తో అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ వీక్ అయిపోయేసరికి సెకండ్ వీక్ టార్గెట్ పెట్టుకున్నా. సో సెకండ్ వీక్ టార్గెట్ పెట్టుకున్నా, ఫస్ట్ వీక్ మనం 1000 పెట్టుకుంటే 2200 వచ్చింది కదా. ఈ వీక్ 1500 పెట్టుకొని చూద్దాం, 2000 క్రాస్ అయితే హ్యాపీ. 1500 వచ్చినా ఓకే అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. సో వీకెండ్స్ లో ఏంటంటే నేను కొంచెం ఎర్లీగా అప్లోడ్ చేస్తాను అనమాట. సెకండ్ వీక్ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. సో ప్రతి వీడియో ఎవ్రీడే 300 రీచ్ వస్తుంది అండ్ ఓల్డ్ వీడియోస్ కూడా రీచ్ బాగానే మూవ్ అవుతా ఉంది. ఓన్లీ సెకండ్ వీక్ అయిపోయేసరికి నాకు వచ్చిన రీచ్ 2800. సో ఓవరాల్ వ్యూస్ వచ్చేసరికి 5k అండ్ లైక్స్ కూడా అరౌండ్ 300+ లైక్స్ వచ్చినాయి. అప్పుడే ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా మీరు ఇచ్చిన సపోర్ట్ గురించి, బట్ మనం 21 days ఛాలెంజ్ తీసుకున్నాం కదా. సో ఆ రోజు చేస్తే మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నట్లు ఉండిద్ది అండ్ ఆ కమిట్మెంట్ ప్రూవ్ చేసి మీ ముందుకు వచ్చినట్లు ఉండిద్ది అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. సో థర్డ్ వీక్ నేను మెయిన్ గా లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేశాను, ఎందుకంటే షార్ట్స్ వల్ల రీచ్ ఒకటే కాదు, ఇక్కడ వాచ్ అవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వీక్ వచ్చేసరికి అరౌండ్ 3 full వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ 2 shorts అప్లోడ్ చేశాను. ఈ వీక్ టార్గెట్ అయితే నేను 2k పెట్టుకున్నాను. సో ఎందుకంటే మోస్ట్లీ నేను వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా కాబట్టి ఇలా అనుకోని 2k వ్యూస్ వస్తాయా రావా అని చెప్పేసి ఫస్ట్ 2 days 2 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశా. వీడియోస్ కలిపి టోటల్ 400 views కూడా లేవు. ఇలా అయితే వ్యూవర్షిప్ తగ్గిపోద్ది అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో, మంచిగా ఒక లాంగ్ వీడియో చేసిందనే షార్ట్ వీడియోగా చేసేసి లో మ్యూజిక్ పెట్టేసి అది కూడా అప్లోడ్ చేసేసాను. అది అప్లోడ్ చేసేసి ఈవినింగ్ అరౌండ్ పడుకునే ముందు ఒక 10:30 PM అనుకుంటా అప్పుడు చెక్ చేస్తే టోటల్ వ్యూస్ వచ్చేసి టుడేనే ఆ షార్ట్ కి 1k వ్యూస్ వచ్చినాయి. సో నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాను. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనం ఏదైనా స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినప్పుడు సో 1 or 2 days అనేవి కరెక్ట్ గా అవ్వకపోవచ్చు, మనకైతే 1 day అనేది ఉంటుంది. ఆ 1 day అప్పటిదాకా ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆన్సర్బుల్ గా మారుతాయి అనే థాట్ తోటే ఉన్నాను. అది 1k+ కి రీచ్ అయిపోయింది.
అండ్ నెక్స్ట్ డే కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఆ నెక్స్ట్ డే షార్ట్ అప్లోడ్ చేశాను. సో అరౌండ్ అంటే ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు నిన్నటికి యావరేజ్ గా 8,000 ప్లస్ వ్యూస్ ఉన్నాయి. అంటే ఈ వీక్ లో కూడా అరౌండ్ 3K ప్లస్ హిట్ చేసాము మనం మోస్ట్లీ మనం వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే కన్సిస్టెన్సీ. మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటే స్టార్ట్ చేస్తాము. బట్ అదేంటంటే లేట్ చేసే కొద్దీ సెల్ఫ్ డౌట్ గా మారుతుంది. సో మన లైఫ్ లోకి సెల్ఫ్ డౌట్ ని ఇన్వైట్ చేసి రిగ్రెట్ ఫీల్ అవడం కంటే అనుకున్నదే స్టార్ట్ చేసేసి జరిగినా జరగకపోయినా హ్యాపీగా ఫీల్ అవడం బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఈ 21 డేస్ లో ఏమేమి అచీవ్ చేసాం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసరికి ఏదైనా చేయాలి అనుకుంటే చేసేయడమే. ఎందుకంటే నేను అనుకున్న రోజు స్టార్ట్ చేయకుండా ఇన్ కేస్ ఈ రోజు స్టార్ట్ చేసి ఉంటే 8K వ్యూస్ బ్యాక్ ఉండేవాడిని అండ్ అరౌండ్ 150 సబ్స్క్రైబర్స్ ని నేనైతే అచీవ్ చేయగలిగేవాడిని కాదు. ప్రతిరోజు నేర్చుకుందాం అనే థాట్ లోనే ఉండేవాడిని అండ్ ప్రాక్టికల్ గా అయితే ఇంప్లిమెంట్ చేయలేకపోయేవాడిని. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఇమీడియట్ గా చేసేయండి. ఎంత హార్డ్ అయినా సరే, టైం కుదిరినా కుదరకపోయినా సరే, మీరు అచీవ్ చేయాలనుకుంది ఎంత టైం అయినా పట్టొచ్చు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. సో ఒక స్మాల్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ అనుకోండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసేసరికి కెమెరా ఫేస్ చేయడం. యాక్చువల్ గా నాకు చాలా భయం ఉంటుంది, బట్ దాన్ని ఓవర్కమ్ చేశాను అండ్ 21 డేస్ ఛాలెంజ్ కంప్లీట్ కూడా చేసుకున్నా. అండ్ థర్డ్ వన్ వచ్చేసేసరికి వీడియో మేకింగ్, ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ రిమైనింగ్ చాలా నేర్చుకున్నాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసేసరికి వీడియో ఎడిటింగ్, ఒక రా వీడియోని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అండ్ టెంప్లెట్స్ ఏమేమి యూజ్ చేయొచ్చు, ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసరికి మన ఛానల్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అండ్ నన్ను నేను ఎలా రిప్రజెంట్ చేయాలో నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంటుండే నాకు, మీ అందరికీ తెలిసిందే భయ్యా, టైటిల్ ఏం పెట్టాలి, డిస్క్రిప్షన్ ఏం రాయాలి అండ్ ట్యాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ నాకు జీరో నాలెడ్జ్ అనమాట. అప్పుడు నాకున్న నాలెడ్జ్ తో నేను చేసింది ఏంటంటే డైరెక్ట్ గా చాట్ జీపీటీకి వెళ్ళిపోయాను, అడిగేశాను. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో అదొక షీట్ ఆన్సర్ అయితే ఇచ్చింది అనమాట. సో డైలీ ఆ ప్రాక్టీసెస్ అన్ని చేస్తూ నేను 21 డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసాను. సో ఇది మిత్ ఆర్ ఫ్యాక్ట్ అనేది నాకు తెలియదు. ఏదైనా ఒక పర్సన్ ఇంట్రెస్ట్ గెయిన్ చేయాలంటే దాని మీద 21 డేస్ వర్క్ చేసి ఉండాలి అండ్ అది కంప్లీట్ హ్యాబిట్ గా మార్చుకోవాలి అంటే 90 డేస్ వర్క్ చేసి ఉండాలి. నేను నా ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేశాను కాబట్టి నెక్స్ట్ నేను 90 డేస్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ఎవ్రీడే ఒక వీడియో ఆర్ షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. సో 21 డేస్ లో మనమైతే అరౌండ్ 150 సబ్స్క్రైబర్స్ ని అచీవ్ చేసాము. ఈ 90 డేస్ ఛాలెంజ్ అయిపోయేసరికి మీరంతా నాకు తోడుగా ఉండి సో అరౌండ్ 1K నుంచి 10K సబ్స్క్రైబర్స్ అయితే అవుతారని నమ్ముతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా, మీరు నాతో కమ్యూనికేట్ అవ్వాలనుకున్నా, మనకున్న ఓన్లీ వన్ ఆప్షన్ వచ్చేసేసరికి కామెంట్ సెక్షన్. సో మీకున్న డౌట్స్ అన్ని అడగండి అండ్ నా సైడ్ నుంచి ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే చెప్పండి. అండ్ ఒక బ్రదర్ అయితే సజెషన్ ఇచ్చాడు అనమాట, కంటెంట్ వైజ్ చాలా బాగుంది బట్ వీడియో క్వాలిటీ అయితే కొంచెం ఇంప్రూవ్ చేయమని చెప్పాడు అనమాట. సో నేను దాని మీద వర్క్ చేస్తున్నా. మన అప్కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగా రాబోతున్నాయి. సో మన ఛానల్ సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా సపోర్ట్ చేయాలంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఒపీనియన్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎందుకంటే ఇది వ్యూవర్ కి ఒక లైక్ కావచ్చు బట్ కంటెంట్ క్రియేటర్ కి ఏంటంటే ఇట్స్ ఎ మోటివేషన్, ఛానల్ కి చాలా పుష్ కూడా. సో ఐ హోప్ ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు అండ్ ఏదో ఒక కమిట్మెంట్ తీసుకొని ఒక 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.